ఆత్మీయులందరికీ నమస్తే. యోగ మంత్ర స్టూడియో, నేను మీ పద్మిని. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఒక అద్భుతమైన ప్లేస్. ఏంటి అద్భుతము అంటే, విపరీతమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని అనారోగ్యాలు అంటే కొన్ని పేరుకు కూడా అందని అనారోగ్యాలు. క్యాన్సరు, డయాలసిస్, లేకపోతే బీపీ, షుగరు, మోకాల నొప్పులు, పార్కిన్సన్స్, పక్షవాతము, ఇలాంటి ఎన్నో అనారోగ్యాలతో ఎక్కడ వైద్యం దొరకక ఎంతో బాధపడుతూ అన్ని విధాలుగా డబ్బులు ఖర్చు పెట్టి వ్యాయాసపడి ఎన్ని కష్టాలు పడుతున్న డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన అనారోగ్యానికి ఇక్కడ అద్భుతమైన పరిష్కారము. మనము సుదర్శన మంత్రాన్ని అనారోగ్యానికి ఆ మంత్రం వినడం కానీ పాడడం కానీ చేస్తాము. అదే సుదర్శన పేరుతో ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తి, గురువులు, వాళ్ళ పూర్వపు గురువుల, శ్రీశైలంలో ఉన్న పూర్వపు గురువుల ఆజ్ఞ మేరకు వాళ్ళ దగ్గర విజ్ఞానం అంతా పొంది భక్తులకి సేవ చేస్తున్నారు. ఆ విషయాలు ఏంటో మనదైన రీతిలో పరీక్షించి పరిశీలించి వాటి అన్నిటి గురించి తెలుసుకొని వీడియో పరంగా మనము మాట్లాడుకుందాం. జటానంద స్వామి ఆశ్రమం. జటానంద స్వామీజీ ఎవరు అనంటే, శ్రీశైలంలో పేరు ప్రతిష్ట పొందిన ఒక అద్భుతమైన సిద్ధ గురువు. అనారోగ్యాలు, జాతకాలు, దోషాలు, వాళ్ళ నాడీ విషయంలో సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకొని ఆయన హిమాలయాస్ వాళ్ళ గురువుల దగ్గర గురు పారంపరలో వచ్చి అన్ని విద్యలు నేర్చుకొని నిరంతరం ధ్యాన సాధనలో ఉంటూ సొంత గృహంలోనే ఆయన సమాధి పొందారు. 3 సంవత్సరాలు ఆయన తపస్సు ద్వారా ధ్యానం పొంది ఆయన శిక్షణ పొంది ఆ విద్యనంతా, ఆ విజ్ఞానాన్ని, ఆయన విద్యని అంతా కూడా అనారోగ్యం పాలైన వాళ్ళందరికీ కూడా ఆయన విద్యను అందించి వాళ్ళకి పునర్జన్మని ఇస్తున్నారు. ఆయననే కె సుదర్శన ముదిరాజ్ హెర్బల్ హీలర్. 34 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవ చేసి 50,000 మంది క్యాన్సర్ పేషెంట్స్కి పునర్జన్మనిచ్చారు. ఫ్రీ హెర్బల్ ఐ మెడిసిన్, కంటికి సంబంధించిన అనారోగ్యానికి కూడా ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు. ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఫ్రీయే. వేరే అనారోగ్యాలు ఏంటి అనగా డయాబెటిక్, హార్ట్, ఆస్తమా, పెరాలసిస్, కిడ్నీ అండ్ పైల్స్ ఎక్సెట్రా. వీటికి కూడా గురువు గారి దగ్గర వైద్యం ఉంది. అదేంటో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్ సార్ నమస్తే. నమస్తే. ఇక్కడ జటానంద స్వామీజీ అని ఉన్నారు. అసలు మీరు ఎవరు, మీ పూర్వీకులు, మీ గురువులు ఎవరు చెప్తారా ఒకసారి? నాకు 86లో బోన్ క్యాన్సర్ వచ్చింది. 86లో బోన్ క్యాన్సర్ వస్తే నేను అప్పుడు ల్యాబ్ మద్రాస్ ఉండే, హైదరాబాద్లో లేకుండే. అప్పల్ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ అయిన సెకండ్ ఫ్లోర్కు ప్లేలు వేస్తుండు. అయితే అప్పుడు బయాప్సీ చేసి డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి బయాప్సీ చేసి మద్రాస్ పంపిస్తే వారం రోజులకు రిపోర్ట్ వచ్చింది. వుడ్లాండ్ హాస్పిటల్ ఆపరేషన్ చేశారు. అయితే కీమో రేడియేషన్ బొంబాయి టాటా హాస్పిటల్ రాశారు. అయితే బొంబాయి టాటా హాస్పిటల్ పోయి నేను ఆ కీమో రేడియేషన్ తీసుకొని ఫుట్పాత్ల మీద ఉండడం, ఆడ మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే, పోయి ఆ కీమో రేడియేషన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన 6 కీమోలు 36 రేడియేషన్ పెట్టిన తర్వాత పాలు నీళ్ళు పోకుండా మెడ తిరుగుతలేదు, ఈ చిట్కెనీళ్ళు కూడా పోతలేదు, అంత మూసుకుపోయింది. అయితే పాలు తాగిన నీళ్ళు తాగిన ఇక్కడ నుంచి గారిపోతుండే, ఓల్బడి ఉన్నది, ఇక్కడక్కడ ఓల్బడ్డది రంధ్రం. అయితే ఏరియా సూసైడ్ చేసుకొని సావాలని సిరిశైలం పోయినా, ఏదో మనసుకు వచ్చింది అట్లా. మీరు ఎక్కడ ఉండేవారు? నేను ఇదే మదనపల్లి, ఇదే ఊరు. ఇదంతా ముంబైకి ట్రీట్మెంట్కి వెళ్ళారు, వచ్చి మళ్ళీ శ్రీశైలానికి వెళ్ళిన 3 నెలల తర్వాత వెళ్ళి నేను పోయి లాస్ట్కు ఏ పైజన్ తీసుకెళ్ళినో అది వర్షన్లకు వేస్తారు, అది తిమ్మేట అంటారు, గుల్కన్ మంద అంటారు. అది తీసుకెళ్ళి ఒక బండ కింద పెట్టి ఆడ పోగానే ఓం నమ శివాయ శబ్దం వస్తుంది. అయితే మనుషులు ఏముండే స్నానం చనిపోయిన వాళ్ళకి స్నానం చేపిస్తారు. మరి నాకు ఎవరు చెప్పారు కదా, ఒకసారి స్నానం చేసి దేవుని దండం పెట్టుకొని
పోదామని చెప్పి నేను స్నానానికి వెళ్ళే వరకు ఆ రోజు ఆ గురువుగారు ఆడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నేను ఒక యాప పుల్లను బ్రష్ తయారు చేసి ఈ కొన పండ్లు కొంచెం రాస్తున్నా. అంటే ఇక పండ్లు దోమే అలవాటు ఉండే యాప పుల్లతో రాస్తే అది కదిలి బ్లడ్ బాగా కారుతూ ఉంది. అది నేను ఈ బ్లడ్ మీద లేదు నాకు. ఆ జనాలు డోలు రిప్పిరు 12 ఆ డోళ్ళను చూసుకుంటూ పండ్లు దోముతుంటే ఆ బ్లడ్ పోయింది. నేను గమనించలేదు. ఆయన ఇట్లా సప్పట్లు కొట్టి అంటే నేను కిందికి వెళ్ళి తిరగాల, అంటే మెడ తిరిపి చూడడానికి రాకుండే. చూస్తే ఆయన ఇట్లా అన్నాడు, ఏమైంది అని అడిగిండు. ఆయన దూరంకి వెళ్ళి వాటర్ సప్పుడు వస్తుంది, ఆ సప్పుడు కింద రాదని ఇషారతోనే అడిగాడు. అడిగితే నేనేం చెప్పా, అది చాలా పాతదే అని చెప్పా. ఆయన ఇట్లా అన్నాడు, రా అన్నాడు. అంటే ఎట్లా నేను స్నానానికి వెళ్ళాలి కదా అని మెల్లమెల్లగా పైపులు పట్టుకొని ఓ 40 మెట్లు దిగిపోయినా. పోయే వరకు సున్నిపేట కాదు, శ్రీశైలంలో ఇక్కడ మన వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా మేడం, అది రిజర్వాయర్ కాదు, మన శివాజీ గోపురం ఉంది కదా, గోపురం సైడ్, శివాజీ గోపురం సైడ్ అక్కడని రైట్ అక్కడ. అయితే ఆడ స్నానం ఆడ కొంచెం మెట్లు దిగాలి. పాతాళ గంగ అంటే 570 మెట్లు దిగాల, ఈడేమో ఖాళీ ఒక 20-30 మెట్లు దిగాల. అదే ఆ మెట్లు దిగి ఆడ దగ్గరకు పోగానే ఇక ఆయన ఏళ్ళ మీద చూసి, నువ్వు స్నానం చేసుకొని నేను పైన కూర్చుంటానా, స్నానం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని రా అన్నాడు. నేను ఏ బండ కింద మందు పెట్టినో అదే బండ మీద కూర్చున్నాడు ఆయన పైన పోయి. నేను మీదికి పెట్టాకలారి బండ మీద కూర్చున్నాడు ఈయన. కూర్చొని ఆయనకైతే తెలియదు కదా నేను పెట్టింది కవర్లు ఉన్నది అని చెప్పి అనుకొని గుడికి పోయినా. కొంచెం జనాలు ఉన్నారు ఆ రోజు, కొంచెం లేట్ అయింది, 1 గంట. వచ్చే వరకు రా నాయనా నీకోసమే కూర్చున్నా, ఎండ అయింది అని చెప్పిండు. ఇక నాకు ఆయన మీద నమ్మకం లేదు, డాక్టర్ల మీద నమ్మకం ఉండే. అయితే అల్లదుర్గ అనూప్ రెడ్డి అని ఉంటాడు అల్లదుర్గ, ఆయన వాళ్ళ బంధువులు ఆయన ఎంబడి ఉండి ఆపరేషన్ చేయించిండు నాకు. అయితే నాకు అది సక్సెస్ కాలేదు అని చెప్పి నేను ఆడ పోయిన తర్వాత ఎట్లన్నా మంది తాగుతా, నేనైతే తెచ్చుకున్నా, గుడి దర్శనం కూడా అయిపోయింది అని ఆడికి వచ్చినాక దాని ఆయన నీకోసమే చూస్తున్నా అని ఒక శివాజీ గోపురం దాటి 1 కిలోమీటర్ తీసుకుపోయిండు. అయితే ఎవరో నాకు నడవనీకి వస్తలేదు, కింద పడిపోయేటట్టు గాలిలో పడిపోయేటట్టు అయినా. అయితే ఎవరో పశువులు మేపే వాళ్ళు కట్టెపడేసారు. మళ్ళీ దేవుడే ఆడ నాకు చూపించిండేమో తెలియదు. ఆ కర్ర చేతిలో పట్టుకొని కర్ర సపోర్ట్లో ఆయన ఎంబడి పోయినాక తాను కూర్చున్నాక ఒక చిన్న రాయి దేవులాడిండు, ఆకులు తెంపిండు, ఇంకో రాయిని తూడ్చి ఆ రాయి మీద ఈ ఆకులను నూరి చిన్న చిన్న మాత్రలు బఠాన గింజల్లాగా కట్టి ఇది వేసుకొని ఆయన అన్నాడు. అంటే నేను ఇది గోలి ఎట్లా పోతుంది నాకు పోదు అంటే, ఎట్లాగన్నా చేసి అది వేసుకో అన్నాడు. వేసుకో అన్నాక ఆయన చెంబుల నీళ్ళు ఉండే మోత్కాకు డొప్ప చేసి ఆ డొప్పలో ఈ చిటికెనెలతో ఆ గోలి లోపలికి కానీ ఆ నీళ్ళు తాగేసిన. గోలి పోయింది లోపలికి. పోయినాక ఇది గారుతుంది. ఆయన గంజాయి తాగేవాడు. గంజాయి తాగుతుంటే ఆ పొగ పడదు అని చెప్పి నేను పక్కకు పోయి ఆ పొగ పడదు అని చెప్పి పక్కకు జర గాలి కింద పోయి కూర్చున్నా. గాలి కింద కూర్చుంటే కల్లా ఆయన తాగినాక బూడిది చేతులు వేసుకున్నాడు, నలిచిండు. నలిచి ఇట్లా నా తల వంపి ఆ బూడిది తీసుకొచ్చి ఇట్లా అనగబట్టిండు. అది ప్లాస్టర్ లేక పట్టుకుంది. ఇక ఆడకెళ్ళి అది పట్టుకుంది. నాకు రోజు గారేది గుర్తు అంటే 2 కర్చీపులు పెట్టేవాడిని. మళ్ళీ ఈ చేతితోని కర్చీపు తీసి ఇట్లా అద్దుతే కనిపిస్తుండే. అయితే మంకీ క్యాప్ పెట్టుకొని నల్ల అద్దాలు పెట్టుకొని తిరిగేవాడిని, అంటే ఎవరు కనిపించకుండా. ఆ మంకీ క్యాప్లో లోపల దూది కాటన్ పెట్టేవాడిని. అయితే అది ఇట్లా నేను కంటిన్యూ కదులుతూ వస్తుందేమో అని ఊరికే ఇట్లా అన్నుడు సురువు చేసిన. అన్నుట్లో ఇది ఓపెన్ అయింది. మళ్ళీ బాగా విపరీతమైన ఆకలి అవుతుంది. అది నడిచినందుక ఆ మందు తిన్నందుక తెలియదు. 1వ నంబర్ క్యాంటీన్లో పోయి 2 ఇడ్లీలు తెప్పించుకొని టమాటాలు ఉల్లిపాయలు తీసి సాంబార్ పల్చగా చేసి 2 చెంచాలతో మెత్తగా చేసి ఈ కొనపేదుగు మీద పెట్టాలి అని ఇట్లా పిడిచాలి. 2 ఇడ్లీలు తిన్నా. ఇంకా తినాలి అనిపించింది 3 నెలలకు. ఉప్పుకారం తెలియదు నాకు. 3 నెలలకు తినాలని ఇంకా 2 ఇడ్లీలు తిన్నా. 4 ఇడ్లీలు తినగానే ఇక నేను పడిపోయే బ్యాలెన్సింగ్ వచ్చేసింది. ఇక నేను పడిపోయేటట్లు లేని కర్ర లేకుండా వచ్చేసింది. ఇక అప్పుడు ఆ గుడి చుట్టూ తిరిగిన.
తిరిగి ఒక చెట్టు కింద కూర్చునడం, తిరగడం, మళ్ళీ వచ్చి నీళ్ళు తినడం, నల్ల కాడ పోయి నీళ్ళు తాగడం. అప్పుడు ఈ కాళ్ళు గిట్ట లేకుండే, అన్ని బైకులు రాజుతూ జావా మోటార్ సైకిల్ ఉంటుండే. ఆ సైడ్ మిర్రర్లు ఉంటుండే అద్దాలు, పోయి మళ్ళీ చూసుకునేది. చూసి ఊరికే ఆడ పోయి చూసుకునేది వెళ్తుందా అని. ఇక ఊరికే పోయి ఇట్లా అన్నట్లు ఇది ఓపెన్ అయింది, నోరు ఓపెన్ అయిపోయింది. ఇక 3 రోజులు అక్కడనే ఉన్నాం. మళ్ళీ ఆడ 50 పైసలకు న్యూస్ పేపర్ కొనుక్కొని ఆ సత్రంలలో పేపర్ పడుచుకోవాలి, పండుకోవాలి, 1వ నంబర్ క్యాంటీన్లో పోయి తినాలి. నేను చనిపోతాను, నేను ఏం తీసుకెళ్ళలేదు. 3 రోజులు ఉన్నాక నాకు ఈ ఇల్లు మరి ఇప్పుడు నాకు వెళ్తలేదు కదా, ఇంటికి పోదామని చెప్పి ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ బస్ ఎక్కి వచ్చి ఇంటికాడ వచ్చినాక నేనే స్నానం చేస్తున్నా. నా చేయగలిగి అది రూపాయి సిక్కలేక కింద పడిపోయింది. పడిపోతే మళ్ళీ ఓలు పడ్డదేమని చూసిన, లేదు. స్నానం చేసినాక ఓలు మానిపోయింది. అద్దంలో చూసుకున్నా, నెత్తికి సబ్బు పెట్టుకొని బయట కూరుకొని చూసిన. నేను చూసి అరే ఓలు మానిపోయిందని స్నానం చేసి పూజ చేసుకొని అన్నం తిని శంషాబాద్ పోయి బట్టలు తీసుకున్న. స్వామికి ఎన్ని అంటే ఆయన 6 మీటర్లు ఏమో చెప్పిండు. నైర్ షర్ట్ పైదామా ఆయన బట్టల్లో కుట్టించుకుంటాడా అట్లనే వేసుకుంటాడా తెలియదు, సింపకుండా పొడవు అట్లనే అని చెప్తే ఆయన ఆ తాన్లోకి వెళ్ళి తీసి ఇచ్చిండు ఆరెంజ్ కలర్. అందులో అర్ధ కిలో 1/2 కేజీ మిఠాయి తీసుకున్నా. ఆయన ఎక్కువ ఒక్కడే ఉంటాడు కదా. చక్కగా శ్రీశైలం పోయినా, 51 రూపాయి ఉండిలో వేసిన, దేవుని దర్శనం చేసుకున్నా. అక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళి మళ్ళా గురుగారి తానికి 2 లడ్డూలు తీసుకున్నా. 3 లడ్డూలు తీసి ఒకటి నేను తినేసిన, 2 లడ్డూలు, ఈ మిఠాయి డబ్బా, బట్టలు 101 రూపాయి ఆ గురుగారి చేతిలో పెట్టిన. ఇక మీరే దేవుడు, కాళ్ళు పట్టుకున్నా, మీరే దేవుడు, మీరే తల్లిదండ్రి, సర్వం మీరే అని ఆయన దగ్గరనే 3 సంవత్సరాలు ఉన్నాయి, 87 నుంచి 90 ఉన్నాక ఒకరోజు నువ్వు రాజయోగంలో ఉన్నావు నాయన, చిన్న పిల్లలు అన్నావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. అంటే సరే స్వామి, ఇప్పుడు నీకు మంచిగా అయిపోయినావు, ఇక నా తాను ఉంటే ఎందుకు, మేము సాధులం, నువ్వు ఏడుంటావు, పిల్లలు ఉన్నారు అన్నావు కదా, వెళ్ళిపో అంటే ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చినాక నేను ఏ ఇంట్లో రెంట్కున్నాను, రెడ్డిలు పెద్దగొల్లపల్లి, ఇప్పుడు పొలాలు ఎయిర్పోర్ట్లో పోయినాయి, ఊరు ఉన్నది. ఆమె చిన్న ఏజ్, 2 పిల్లల తల్లి, థ్రోట్ క్యాన్సర్, ఈడ ఓలు పడ్డది గొంతులా. నేను ఇంట్లో ఉన్న ఆయన సొంత మామ బిడ్డ, వాళ్ళ పెద్దమ్మ కొడుకుకి ఊళ్ళని ఇచ్చిండ్రు. అయితే ఆయన భర్త సైకిల్ మీద దొలుకొని వచ్చిండు. వచ్చి నీకేమన్నా పెట్రోల్ ఖర్చు ఏమన్నా అయితే నేను పాలంతా నడుకొచ్చి ఇస్తా, నీకు ఏడ బాగా అయిందో ఆడ పోయి మా భార్యకు చూపియాను. నేను ఆయన భార్య నేను ఏడ దొలకపోతా అడవిలా అని మనసులో అనుకొని, ఆ ఇల్లు గలానే ఉంది, లే బిడ్డ నీ చెల్లె అనుకో, అమ్మ అనుకో, అక్క అనుకో, తోలుకపో అన్నది. అంటే ఇక నేను సరే ఆయన ఉన్నాడో లేదో నేను అడిగి వస్తా అని పోయి 2 కాళ్ళు పట్టుకున్నా. గురుగారు దానికి 11 గంటలకు పోయినా, శ్రీశైలం సున్నిపెంట పోయి ఆ బెల్ కొట్టాకనే గురుగారు వచ్చిండు. ఏమన్నా మొన్ననే పోయినావు, వారం అయింది, మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే అబద్ధం చెప్పిన. మా పెద్దమ్మ బిడ్డే స్వామి, ఆమె పాలు తాగిన నీళ్ళు తాగినా నాకంటే సైడ్కు ఉండే, ఆమె కీడికెళ్ళి వస్తున్నాయి, అంత స్మెల్ బాగా వాసన వస్తుంది ఇట్లా. అందులో ఏముంది, ఆయన నువ్వు తిన్నది ఇచ్చేసి అన్నాడు. అరే నేను తిన్నదంటే తెంపమంటే తెంపినా, దంచమంటే దంచిన, అందులో ఏం కలిపింది నాకు తెలియదు, నేను ఎట్లా ఇవ్వాలి అంటే ఇక అప్పుడు ఎందుకో నాయన నైరు వచ్చినప్పుడు 1964లో నేను వచ్చిన, నేను ఇదంతా తిరిగా, నేను అడుకొని తిన్నా, కానీ ఎంతోమందిని చూసినా ఎవరికి చెప్పాలనిపించలే, నీకేమో చెప్పాలనిపించింది, స్నానం చేసుకో అన్నాడు. స్నానం చేసుకొని పద్మాసనం మీద కూర్చో అన్నాడు. కూర్చో అంటే ఇక పద్మాసనం మీద కూర్చుంటే ఈ చేతుల పాలు, ఈ చేతుల నీళ్ళు పోసి, కుల మతాలు ఉండొద్దు, పైసలు వాళ్ళు ఉంటే అలాగా, గరీబ్ వాళ్ళు ఉంటే అలాగా, అట్లా చేయొద్దు, దానికి ఏది కొనేది ఉంటుందో అదే అడగాల, లేకుంటే వాళ్ళతో తెప్పించుకోవాలా, ఆకులు అమ్ముకుంటే అమ్మని అమ్ముకున్నట్టు, ఆడపిల్లలు ఉంటే అమ్మ అక్క బిడ్డ తీరుగా చూసుకోవాలి, మగపిల్లలు ఉంటే తండ్రి తమ్ముడు కొడుకు తీరుగా చూసుకోవాలి, నువ్వు నీకు బాగా చేసినా నాకు ఈ 500 ఈ 1000 రూపాయలు అని అట్లా అడగొద్దు అని ఇక ఒట్లు తినిపించి నాకు ఆ చెట్లన్నీ చెప్పిండు. ఇక అప్పుడు నా తాను ఏం లేదు, నేను చేసేది మెకానిక్ పని, మోటార్ వైండర్ని నేను, లేత్ మిషన్లు ఉండే జనరేటర్ మెకానిక్, అంటే నేను టర్నర్ పీటర్ కూడా చేస్తుంటే నా తాను సుత్తెలు ఈ బండలు ఇట్లనే ఇంట్లో ఉండే. ఆ బండను కడిగిన, ఆకులు పొద్దుగాలే స్నానం చేసి చేతకు మీద పోయి ఆకులు తెంపుకొచ్చిన, ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ఏరియాలని తెంపుకొచ్చి సుత్తెతో నూరి తమలపాకు మీద పెట్టిన. ఆమె గొంతు రోజు యాపాకు పట్టుకి నీళ్ళు మాస్లో పెట్టి కాగబెట్టి గోరెచ్చగా అది తూడ్చి
ఇది తమలపాకు మీద పెట్టి వాళ్ళది ఒక ధోతి చింపి వాళ్ళ బట్టని ఆమెకు కట్టేసిన. అట్లా ఒక 6-7 రోజులు కట్టిన. 8వ రోజుకు చూస్తే మొత్తం మానిపోయింది, ఓళ్ళు కారడం బంద్ అయిపోయింది. అద్భుతం. కారిపోయినాక ఆమె ఏం చేసింది, అరే బిడ్డ నువ్వు చిన్న ఏజ్లా, మరి అప్పుడు నారాయణ గౌడ్ అని దేవేందర్ గౌడ్ మామ తుగ్గూడలో ఫస్ట్ ఫంక్షన్ హాల్ కట్టిండు. అయితే వీళ్ళంతా రెడ్డిలు ఆడికి 500-1000 మంది ఆ పెళ్ళికి పోయినారు. అందరు పెళ్ళికి పోతే అందరి మీద నువ్వు చిన్న ఏజ్ బిడ్డ, చిన్న ఏజ్లో ఇది రాజులకు వస్తుంది రాసపుండు, అది నీకు వచ్చింది, మరి ఎట్లా ఉన్నావు, నీకు చిన్న పిల్లలు ఏం లేమ్మా, బావోళ్ళ ఇంట్లో మెకానిక్ ఉన్నాడు, ఆయన మంది ఇచ్చిండు, నేను మంచిగా అయిపోయినా అని ఆ పెళ్లికాడ చెప్పారంట. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా నా దగ్గర వచ్చారు. నేను ఇది వైద్యం చేస్తా అనుకోలేదు, నాకు ఆయన చేయమని చెప్పలేదు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు ఉండే. అయితే ఆ గురుగారిని స్వామీజీ ఆ ల్యాండ్ ఫోన్, అప్పుడు మనకు కూడా ల్యాండ్ ఫోన్ ఉండే, ఆ గురువుకు కూడా ఉండే. అయితే స్వామి ఇట్లా చాలామంది వచ్చారు, ఇట్లా అడుగుతున్నారు స్వామి అంటే, చేస్తాబో నాయన, కాదనబోకు, నేను చెప్పినట్టు చేస్తాబో, నువ్వు కాదనబోకు, వచ్చేది వస్తుంటుంది పోయేది పోతుంటుంది, టెన్షన్ పడొద్దు, నువ్వు చేస్తావో అని చెప్పాడు. ఇక అట్లా దగ్గర ఆ వారం ఒక 500 మంది వచ్చారు, మళ్ళా వారం 1000 మంది వచ్చారు, మళ్ళా వారం 2000-3000, దగ్గర 5000 దాకా వచ్చారు. పొద్దుగాల 3 గంటల రాత్రికి స్టార్ట్ చేసేవాళ్ళం. 6 గంటల నుంచి సాయంత్రం 6-7 అయ్యేది జనాలకి. కొందరు అన్నం లేక కింద పడిపోయేది. అవన్నీ చూసుకుంటూ వచ్చినాం. అయితే ఇక ఆడ ఊరోళ్ళు కొంచెం గొడవ పెట్టి ఏలూరు అన్నందుకు ఆ ఊరు ఇడిచి మళ్ళీ మన సొంత ఊరికి వచ్చినా నేను. అంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు మదనపల్లి. చిన్న గోల్కొండ అని ఉండే, చిన్న గోల్కొండలో ఇచ్చేవాళ్ళం. ఆడ స్టార్టింగ్ 90లో ఆడ స్టార్ట్ చేసినాం. ఆడికెళ్ళి 95లో ఇక్కడ వచ్చిన. ఈడొచ్చి మెల్లగా మా ఇంటి దగ్గర జర ఇబ్బంది ఉండే, అంత మా పాలోళ్ళు తమ్ముళ్ళు, ఆడ ఇల్లు చిన్నది, ఆడుంటే బాగుండదని ఈడ ఇల్లు కట్టుకున్నాను నేను. ఇల్లు కట్టుకొని పిల్లల పెళ్ళికి మళ్ళా ఇల్లు పెద్దగా చేసుకున్నా. అంటే తల్లిదండ్రులు ఇదే ఊరు, ఆ పొలం అంతా మాదే అమ్మేసిన. అమ్మ నాయన వ్యవసాయం చేసేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు. తర్వాత గురువులు మీకు అన్ని ఇక నాకు గురువు చెప్పిండు. ఆ గురువు ఇక ఆయన అడిగినా కొద్దిగా ఫోన్ చేసి అడుగుతుండే, ఆయన చెప్తుండే. నేను బాగా గురువు పేరు మీద తిరిగేవాడిని. పోయేది తీసుకొచ్చేది, ఆదివారం సాయంత్రం పోయేది, సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చేది ఆ దేవుని దర్శనం చేసుకొని. సో ఇక్కడ ఏది బాగా పనిచేసిందని నమ్ముతారు మీరు? అంటే ఆకుల మంత్రమా లేదన్నా అనుగ్రహమా? ఆకులు. సార్ మీకు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా సహకారం అందితే ముందుకు వెళ్ళగలరా? సహకారం అందితే ముందుకు వెళ్తాం మేడం, ఇంకెక్కువ డబల్ సేవలు చేయగలుగుతా. అయితే నాకు ఆ సహకారం దొరకలేదు కాబట్టి అప్పుడు అయ్యన్న పాత్రుడు ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, బ్రహ్మత్ చీఫ్ సెక్రటరీ ఉండే. అయితే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే. 9 సంవత్సరాలు నేను ఒక 49,000 క్యాన్సర్ పేషెంట్లను క్యూర్ చేసిన. 49,000 మొత్తం 50,000 చేసిన. కానీ ఇప్పుడు నేను ఒక్కరికి చేస్తానని నమ్మకం లేదు. అంటే ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే మీకు కావాల్సిన మెటీరియల్ దొరకడం లేదు అడవులలో. అప్పుడేమో నాకు అప్పుడు కూడా ఫారెస్టులను అడిగితే ఆకులు తీసుకొని చెక్ పోస్ట్ దాటగొట్టేవాళ్ళు. నేను మామూలు మేకలు తినే ఆకులే, నేనేం చెట్లు కొట్టేది లేదు, నేనేమో చెట్లను నరికేది లేదు. ఏమన్నా ఉంటే బెరడ్లు ఆకులు అసొంటిది ఇప్పుడు మనల్ని అలో చేస్తలేరు. సో అలోపతిలో క్యాన్సర్ వైద్యం అని చెప్పి ఎన్నో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు. లేదు మేడం, అలోపతిలో లేదు. ఎందుకు లేదు, ఎందుకు అంత గట్టిగా ఎలా బిల్డింగ్లు కడుతున్నారు ఎందుకు చెప్పగలుగుతా నేను అంటే, ఇప్పుడు నేను క్యాన్సర్ పేషెంట్ కాబట్టి నేను తీసుకున్నా, నాకు ఆపరేషన్ అయింది, రేడియేషన్ అయింది, కీమో అయింది, మరి నాకు ఎందుకు ఇలాజ్ కాలేదు? అట్లా నా లేక ఇంకా చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళా స్ప్రెడ్ అయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చేస్తుంది వాళ్ళ దాంట్లో. అంటే ఎన్నో అందులో సెల్స్ ఉంటాయి మేడం, దాని ఎగ్స్ గుడ్లు ఉంటాయి, ఆ పురుగువి గుడ్లు ఉంటాయి, అవి మళ్ళీ పలిగి మళ్ళీ వచ్చేస్తాయి. అది ఎప్పుడు వచ్చేస్తాయి తెలియదు మేడం, అది వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మనదేమో ఈజీ, ఒక్కటేసారి ఎయిర్ నుంచి పోతుంది, అది మొత్తం పోతుంది. ఎయిర్ నుంచి అంటే
ఎయిర్ అంటే వేలు రూట్ కాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, శరీరంలో ఉన్న లోపల కణాలు అన్నీ వెళ్ళిపోతాయి, తొలగిపోతుంది. వాళ్ళు చేసేది క్యాన్సర్కి వాళ్ళు బ్రెయిన్ తీసి కిస్తీలో పెట్టి ఫిట్ చేస్తుండ్రు, గుండెలు తీసి మళ్ళీ ఫిట్ చేస్తారు, లివర్ తీసి ఫిట్ చేస్తారు. కానీ క్యాన్సర్కి అయితే ఇప్పటిదాకా ఎవరు కనిపించలే నాకు. ఎందుకు కనిపించలే అంటే అంత కరెక్ట్ వాళ్ళ దగ్గర ఉంటే నా దగ్గర ఇంతమంది రారు కదా మేడం, రారు కదా. అంటే డబ్బు లేక వస్తున్నారా, వైద్యం లేక? 70 లక్షలు ఖర్చు పెట్టి వస్తారు, 1 లక్ష నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి వస్తారు గరీబుల. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్న కానీ డబ్బులే కదా మేడం, మన అందరి డబ్బులే కదా. మనకు టెక్సులు పెంచి మన డబ్బుతోని వచ్చేస్తుంది, మరి అవి కూడా మన పైసలే కదా. అంటే వాళ్ళే అనుకోండి, ఇప్పుడైతే గవర్నమెంట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మన అందరూ ట్యాక్సులు కడితేనే వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఇస్తారు, లేకుంటే వాళ్ళ సొంత మెడికల్ తెచ్చిస్తారు మేడం. ట్రెజరీలో డబ్బులు ఉండవు, ఖజానాలో డబ్బులు ఉండవు. అందుకే మన అందరూ ఇస్తే ఆరోగ్యశ్రీ ఇస్తారు. అది కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ వేస్తారు కదా, దాని దగ్గర మీకు దగ్గర ఉన్న వైద్యం అది స్టెంట్ వేయకుండా 3 వాళ్ళు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా 3 సేపులు 3 దానిమ్మ పండ్ల అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ హై అయిపోతాయి మేడం. అయిపోయి ఎన్ని రోజులు వాడాలంటారు? 3 రోజులు మందు తాగాల, 6వ రోజు పోయి చెక్ చేసుకోమన్నారు. అస్తమా మటుకు మొన్న అంటారు కదా, అది తెరలుగా దగ్గుతూ ఉంటారు. అదే మేడం, అందులో 4 రకాలు ఉంటాయి. అస్తమా ఒరిజినల్ అయితే మొన్న ఇచ్చే పాల మందుతోనే తగ్గిపోతుంది. ఒకవేళ డస్ట్ ఎలర్జీ ఉన్న, టీబీ అస్తమా ఉన్నా అవి తగ్గవు, అవి ఒక 3 నెలలు 4 నెలలు ఎట్లా పడుతుంది. టీబీదైనా హెచ్ఐవి కూడా 6 నెలలు పడుతుంది. కానీ ఇక నేను హెచ్ఐవి అని బయట చెప్పాను, ఎందుకంటే ఎప్పుడో నన్ను చంపేసేస్తారు డాక్టర్లు, ఎప్పుడు తీసుకుపోయి కిడ్నాప్ చేస్తారో తెలియదు. బీపీ మామూలుగా పోతుంది, అది మనం ఉపకారం తక్కువ తినాలా, బీపీ తగ్గుతుంది. కిడ్నీది కూడా రాయి, నీకు 70 mm రాయి ఉండని వితౌట్ ఆపరేషన్తో రాయి వెళ్ళిపోతుంది. డయాలసిస్ చేసేది ఆపే మందు ఉంటుంది, అది దొరకాల, అడవిలో పోతే నేను తేయగలుగుతా. అది తీసుకుంటే ఆ పసరు తీస్తే డయాలసిస్ అవసరం ఉండదు. ఎన్ని రోజులు తీసుకోవాలంటే? అది ఒక 15 రోజులు. మరి డాక్టర్లు కిడ్నీలే మార్చేస్తున్నారు. ఇక వాళ్ళు మారుస్తారు, వాళ్ళు మారిస్తే వైద్యం రాంగ్ అంటారా, లేకపోతే వాళ్ళకి తెలియట్లేదు? అంటే వాళ్ళ అదే మేడం, వాళ్ళు చదివినరు అదే, కానీ మన లా అది కాదు కదా. నాకు ఈ మా ఋషులు సాధులు నేర్పించింది ఇది పూర్వకాలం. ఇప్పుడు అంటే షార్ట్లో చెప్తాం మేడం, ఈ వైదికం పుట్టింది దేవుళ్ళే, కలియుగం పుట్టినప్పుడే పుట్టినాయి ఆకులు. అయితే అప్పుడు రావణ కొడుకు కదా, లక్ష్మణుని కొట్టేస్తాడు, సంజీవని. అయితే అప్పుడు ఆంజనేయుల స్వామి పోయి ఆ సంజీవిని తీసుకొస్తే ఆయన లేస్తాడు. ఆ రోజు వైదికం చేసారు, కానీ డాక్టర్లు ఇక ఆపరేషన్ చేయలే కదా, కానీ మామూలు అప్పట్లోనే ఉంది. రాముడు రాజ్యం వెళ్ళినప్పుడే ఉన్నది, ఇప్పుడు కాదు కదా మేడం. ఆ 1000 సంవత్సరాల సంధి అయితే మనం వింటున్నాం, మన మూలికెళ్ళదు. ఆంజనేయుల స్వామి పోయి తీసుకొచ్చడం ఆయనకు అర్థం కాక పర్వతం. ఇప్పుడు జనరేషన్ లో సంజీవని ఉందంటారా? మీకు తెలుసా సంజీవని ఎలా ఉంటుందో? చూస్తే కదా మేడం ఆయన తెచ్చేది. అలాంటి సంజీవిని క్యాన్సర్లో ఉన్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు జనరేషన్కి దొరుకుతుంది అది దొరకలేదు మేడం, నాకు ఒకప్పుడు దొరికింది, ఇప్పుడు లేదు. అది గ్రావ్యులా అని ఏదో ఒక మూలిక ఎప్పుడో విన్నట్టు గుర్తు. అది గ్రావేలా అనేది సంజీవిని కాదు మేడం, అది ఒక ఫ్రూట్, క్యాన్సర్కి వాడతారు. అదే ఒక ఫ్రూట్. అది గ్రావేలా అనేది దాని డెవలప్మెంట్ ఎక్కువ పరిచయం చేసి నేనే. ఎట్లా చేసిన అంటే 95లో బంచిలాల్పేటలో ఒక అనాథ ఆశ్రమం ఉంది. అనాథ ఆశ్రమంలో 310 మంది ఉంటారు. 310 మంది ఉంటే అందులో సంతానం సార్ ఐఏఎస్, ఆయన ఎన్టీ రామారావు చీఫ్ సెక్రటరీ. అయితే ఆయన ఏం చేసిండు, దానికి ప్రెసిడెంట్, ఐఏఎస్లు ప్రెసిడెంట్ ఉంటారంట ఆ ట్రస్ట్లో, అది నాకు తెలియదు. అయితే ఆ సంతానం సార్ నా దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, మన మిత్రులు ఉన్నారు, కొంచెం పేషెంట్గా ఉన్నారు, ఒకసారి రండి, మళ్ళీ మా డ్రైవర్ వచ్చి వదిలేస్తాడు నీకంటే. సరే ఆయన పిఏ
సంతానం సార్ ఐఏఎస్ నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఆయన కలెక్టర్గా ఉండేనంట. అయితే ఆయన తోలుకపోయి చూపిస్తే అందులో చిన్న ఏజ్ వాళ్ళు, మీకన్నా చిన్న ఏజ్ వాళ్ళు, ఆ అమ్మాయిలు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు ఉన్నారు, 9 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. నేను అందులో నేను ఇచ్చే మందులో ఒక 6 మంది సక్సెస్ అవుతారు, ఒక 4 సీరియస్గా ఉన్నారు, ఫైనల్ స్టేజ్లో ఉన్నారు అని అనుకొని నేను 3 నెలలు మంది ఇచ్చా. 3 నెలలకి ఫాదర్ ఒకసారి పోయినా, సికింద్రాబాద్ పోయినప్పుడు ఫాదర్ లేడు, అమెరికా పోయిండు, వస్తాడని వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళ మేనేజర్. అయితే మళ్ళా నేను ఒకసారి ఉన్నాడేమో అని మళ్ళీ ఒకసారి పోతే ఆయన ఉండే. నేను 3 రోజులు అయిందండి వచ్చి ఇక్కడనే ఉన్నా అని చెప్పిండు. చెప్పినాక ఎట్లా ఉన్నారు సార్ మనోళ్ళు అని అడిగితే లేదు అని అందరిది నెగటివ్, 9 మంది నెగటివ్ చూపించిండు. నెగటివ్ చూపించి అవును సార్ 9 మంది నెగటివ్ చూపించిండు. ఏం సార్ ఇట్లా నాకు 6 మంది అనుకున్నా, అందులో ఒక్కరిద్దరన్నా 4 సీరియస్గా ఉన్నారు, ఈ 4 కూడా క్యూర్ అయినరు, ఏమి ఇచ్చిర్రు మీరు, ఇంకేమన్నా ఇలా చేసినరా అని నేను ఆయనకు అడిగితే వాళ్ళకల్లా ఆయన ఏం చెప్పిండు, లేదండి నేను ఒక గ్రవేలా అని ఒక ఫ్రూట్ ఉంటుంది, అది ఆస్ట్రేలియా శ్రీలంకలనే ఉంటాయి, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండవు, అవి బయట ఉంటాయి, దాన్ని గుజ్జు తెప్పించి తినిపించిన, దాని క్యాప్సల్ దొరుకుతాయి ఆస్ట్రేలియాలో, అవి తెప్పించి తినిపించిన 10,000కు 90 క్యాప్సల్ ఇస్తారు వాళ్ళు. 10,000కు 90 క్యాప్సల్ ఇస్తారు. నేను నీ మందుతో పాటు అది కూడా ఇచ్చిన అని చెప్పిండు. చెప్తే అట్లా నా సార్ అని నేను అన్నాక, అది ఏంది సార్ గ్రవేలా అంటే ఏంది నాకు తెలియదు, ఇంగ్లీష్ పదం, నాకు గ్రవేలా అంటే ఏంది అంటే, ఆ గ్రవేలా అనేది నెట్ కాడ తీసుకుపోయి చూపించిండు. నాకు వచ్చి ఒక 100 పేపరు ఆ నెట్లోకి వెళ్ళి అన్ని జిరాక్సులు చేసి ఇచ్చిండు, కాపీ ఇస్తే నేను అందరికి మళ్ళా 100కి నేను 200 చేసిన, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఇచ్చా, మీరు అందరు తీసుకుపోయి మీరు ఇవ్వండి అని. ఈ ఫ్రూట్ ఎక్కడ ఉంటాయి, శ్రీలంకకి వెళ్ళి వాళ్ళు కొరియర్లో పంపించిండ్రు. కొరియర్లో పంపిస్తే ఆ ఫ్రూట్ ఎన్ని, ఒక 50 గ్రాములు దాని గుజ్జు, ఒక 50 గ్రాములు ఆవు పాలు, అట్లా కలిపి మీరు తాగాలి అని చెప్పి అట్లా ఇస్తే, ఇక నేను ఆ గింజలు వచ్చిన గింజలతో పెట్టినా, ఇక్కడ ఒక 10 చెట్లు పెట్టినా మీ దగ్గర ఉన్నాయి. అయితే దాని ఆకులు 4,500 కేజీ పోతాయి. అయితే అది గ్రవేలా అనేది లక్ష్మణ్ నేను అక్కడికి వెళ్ళి అనుకున్నంత, మళ్ళీ దాన్ని ఒకటే సీతాఫల్, రాంపల్, లక్ష్మణ్ పల్, భరత్ పల్, హనుమాన్ పల్. భరత్ పల్ పుల్లగా ఉంటుంది, అది కూడా ఉంది ఇప్పుడు, కానీ గింజలు సేమ్ ఉంటాయి, టెస్ట్ చేంజ్ ఉంటుంది. సీతాఫలం ఏమో ఎక్కువ తీపి ఉంటుంది, రాంపల్ జర్ర మదం ఉంటుంది, ఇది కూడా జర మదం ఉంటుంది, కానీ ఇది క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. మళ్ళీ రాంపల్ చేయదు, లక్ష్మణే చేస్తుంది. హనుమాన్ పల్ అయితే ఇక ఇంకా ఫాస్ట్ చేస్తుంది. దానికి మార్కెట్లో ఏం జ్యూసెస్ ఏం రాలేదంటారా? అరే ఇక్కడ చేయలేదు, ఎవరికి తెలియదు. కర్ణాటకలో విన్నాను నేను. కర్ణాటక ఇవన్నీ ఎవరెవరు వచ్చిండ్రో అన్నీ తీసుకెళ్తా పోయినరు. ఇక అందరు నేను ఒక 200 చేసి పంచా, ఆయన 100 ఇచ్చిండు. సో మీరే ఇంట్రొడ్యూస్ చేశా. ఎప్పుడు 95లో 95 నుంచి చేస్తే 2005లో డెవలప్మెంట్ అయింది. అది 95 నుంచి నేను పేపర్లు ఇస్తే 2005లో. సో ఇప్పుడు ఎవరికైనా ఈ క్యాన్సర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు గ్రావ్యులా ఫస్ట్ తాగితే సరిపోతుంది. ఫస్ట్ స్టేజ్ 3వ స్టేజ్ దాకా ఉంటే, ఆపరేషన్ బయాప్సీ చేయకుండా ఉంటే, బయాప్సీ చేయకుండా 3వ స్టేజ్ దాకా బాగా పనిచేస్తుంది. ఇక 4, 5 అంటే దేవుని పేరు మీద ఇక మన మందులు కూడా 4, 5 వాళ్ళు ఎవరు 1 నుంచి 3 దాకా ఎవరు రాలే ఇప్పటిదాకా. అందరూ 4, 5 అన్ని హాస్పిటల్ రేడియేషన్ కీమోలు అన్నీ తీసుకొని వస్తారు. ఇప్పుడు మీరు కూడా అన్నీ చేసుకొని వచ్చారు కదా, అట్లా వచ్చిర్రు. పోయి ఒకవైపు డబ్బు పోతుంది, ఒకవైపు ఇంకా హెల్త్ పాడవుతుంది, లాస్ట్లో వస్తారు. సార్ మీరు ఇది నాడి చెక్ చేసిన, ఫింగర్ టిప్స్ చెక్ చేస్తే మీకు అనారోగ్యమే కాకుండా ఇంకేమైనా సమస్యలు కూడా తెలుస్తాయి. అంటే వాళ్ళ జాతక చక్రం ప్రకారం సమస్యలు కూడా అర్థం. ఇప్పుడు ఎట్లుంటాయంటే అది గురువు ఇచ్చిన ప్రసాదం, అది లోపల మనం కొంచెం చదువుకుంటూ ఉంటాం. ఆ చదువుకుంటూ ఉండి ఏమన్నా కొన్ని గ్రహాలు దోషాలు ఉంటే మనం 5 ఏళ్ళు మనం పట్టుకున్నామంటే అది 500 గజాల గ్రహ పోతుంది, ఉండదు.
అది ఎవరికి తెలియదు, అది మీరు అడుగుతున్నందుకు చెప్పిన, మీరు ఎవరు అడగలేను అన్నట్ల మీరు అడిగినందుకు చెప్పిన. 500 గజాలు వెళ్ళిపోతుంది నిజంగా గ్రహం ఉన్నోళ్ళు అయితే. కొన్ని పాములు అయితే ఎల్లయి అయితే అవి కూడా మామూలు మంత్రాలు, నాగదోషాలు, దోషాలు అవన్నీ పోతాయి, గ్రహ దోషాలు అవన్నీ పోతాయి మేడం. ఇవాళ మన దిష్టి ఇక అది ఈ పెద్ద అయిపోయినప్పుడు చిన్న అయిపోవాలి దిష్టి పోతాయి. అయితే ఇవాళ లైఫ్ స్పాన్ తెలుస్తుంది అసలు మీకు, ఇంకా ఎంత మా జీవితం ఉంది అని తెలుస్తుంది మనిషి ఆయుష్. దాంట్లో పోవాలంటే మళ్ళీ నేను డీప్ వెళ్ళిపోవాలా. ఇది కొన్ని అచలపీఠం అని ఉంటుంది మేడం. అచలపీఠం అని కొన్ని సూర్యనాడి చంద్రనాడి మనం ఇలా పోతున్నాం, ఈ పని అవుతుందా కాదా, మనం ఎన్ని రోజులు బతాం, మనం సావాలి అంటే ఎట్లా సావాలి, అవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఈ మనం ఈ కపలానికి ఎక్కిస్తే ఇది పలిగి వెళ్ళిపోతుంది మన ఆత్మ. ఈ చెత్తకు సావు ఉంది, ఆత్మకు సావు ఉండదు. మనం 84 లక్షలు ఈ ఆత్మలు జన్మలు మారవలసిందే. 84 లక్షలు అయినాక మానవ జన్మ వస్తుంది. ఆ 84 లక్షలు రావద్దు, మనం మారొద్దు, ఇంతకే కథం కావాలా అని మనం కొన్ని చేస్తూ ఉంటాం. కానీ అది ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకి మారుతుంది, అందరికి మారదు. నాకు ఎప్పటి నుంచో ఒక సంశయం, ప్రశ్న కాదు సరే సంశయం, ఇంకో జన్మ ఎందుకు ఉండకూడదు? ఈ కర్మలు, ఈ పాపాలు ఇవన్నీ చూడొద్దు మేడం, భరించలేము. సో జీవితం బాగుంటే ఏడుంటాయి మేడం మనకు? వేరే వాళ్ళ కష్టాలకి మనసు చలించే మనం చేయలేము. ఇవాళ మనకు తక్కువ డబ్బు ఉన్నది కాబట్టి మనం రోడ్ల మీద ఉండి పనిచేస్తున్నాం. అదే ఏరియా లేక ఎక్కువ డబ్బు ఉన్నది అనుకో, మనం సీఎం స్థాయిలో ఉంటాం, ఆ సీట్ మీద కూర్చుంటాం. రారా పోరా అరేతూరి అనవలసిందే. మర్యాదగా అన్న తమ్మి అక్క చెల్లె అని అనలేం కదా. ఇప్పుడు అన్నారు కదా, సీఎం అంటాడా అమ్మ తమ్మి ఏం రా, ఎందుకు వచ్చినావు, ఏం కావాలి నీకు, ఏం పని అంటాడు. అనారోగ్యం ఆత్మక శరీరానికి ఏది అనారోగ్యమా మేడం? ఆత్మకు ఉండదు మేడం, శరీరానికి. మరి బాధ కలిగితే ఏడ్చేది ఎవరు? శరీరమే ఏడుస్తుంది, ఆత్మ ఏడవదు. మరి ఆత్మఘోష అంటే? ఆత్మఘోష వెళ్ళిపోయినప్పుడు ఉంటుంది. ఆత్మకేం బాధ ఉండదు. బాధ ఏముంటుంది? నీ శరీరం నువ్వు చక్కగా నడిస్తే నీ శరీరాలు అన్నీ చక్కగా ఉంటాయి, నువ్వు వంకగా నడిస్తే ఇవన్నీ వంకగా అవుతాయి. అరే అందుకే శరీరం కొన్ని తట్టుకోగలుగుతుంది, కొన్ని తట్టుకోగలుగుతుంది. మరి ఆత్మశుద్ధి అంటే? ఆత్మశుద్ధి అని చెప్తారు మేడం. ఆత్మశుద్ధి అంటే పరాయి మనుషుల మీద కన్ను పెట్టొద్దు, పరాయి ఆస్తి అక్రమాస్తులు తినొద్దు, మనం చక్కగా పోవాలి, మన ఆత్మ శుద్ధితోని మనం ఆ పూజ చేసుకోవాలా. నువ్వు ఏ ధ్యానాలు ఉంటే దాన్ని సరిగా ఉంటే నీకు ఆ మోక్షం పొందుతాం. అట్లా ఉంటుంది. సో ధ్యానం చేయాలి, పూజ చేయాలి అన్ని ఎవరు కనిపిస్తుంది? ఆత్మ కనిపిస్తుందా శరీరానికి? ఇప్పుడు మనకు ఆత్మకు ఇవన్నీ చేయాలి అని శరీరం అంటుంది, ఆత్మ చెప్తుంది లోపట, నువ్వు ఇవి చేసుకోరా, నువ్వు ముందు బాగుపడతావు, నువ్వు నలుగురు నరదృష్టిలోకి వెళ్ళి బయటపడతావు అని లోపట ఆత్మ చెప్తేనే ఈ శరీరం చెప్తుంది, మనసు చెప్తుంది. ఇక మనసు ఇది మారుతుంది. అంటే మనిషికి 2 దిమాకులు ఉంటాయి, ఒక పెద్ద దిమాకు ఉంటుంది, ఒక చిన్న దిమాకు ఉంటుంది. పెద్ద దిమాకు ఏమంటుంది, చిన్న దిమాకు ఏమంటుంది, అరే ఆడ పండుగ అనిపిస్తున్నదా, తీసుకో 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 అంటుంది. పెద్ద దిమాకు ఏమంటుంది, తీస్తే ఆడ పక్క కూర్చున్నాడు, ఆయన పట్టుకొని తంతాడు, నువ్వు దాన్ని ముట్టుకోక అంటాడు. ఈ 2 కలిసినప్పుడే ఆడ తప్పు పని చేస్తారు. ఈ 2 దిమాకులు కలిసినప్పుడే తప్పు పని చేస్తారు. ఈ 2 దిమాకులు కలవలేదనుకో, ఆడు తంతాడు కొడతాడు అంటే భయం బట్టి ఊకుంటుంది, అప్పుడు ఆ తప్పు పని చేయరు, బుద్ధి కుశలత అట్లా. అందుకే ఈ 2 దిమాకులు అవే ఉంటాయి, సబ్స్టేషన్ ఇదే ఇక్కడ నుంచి. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్తారు సైన్స్లో. నేను సైన్స్ చెప్పలేను మేడం, నా గురువు చెప్పినట్టు షార్ట్లో చెప్తా అంతే. చిన్న దిమాగ్ పెద్ద దిమాగ్, చిన్న మెదడు పెద్ద మెదడు, అది సూర్యనాడి చంద్రనాడి. సూర్యనాడి చంద్రనాడి అట్లా. ఇప్పుడు నాకు ఒక 4900 మందికి పిల్లలు కాని వాళ్ళు పిల్లలు అయిన మన దగ్గర. కొన్ని ఇంట్లో ఆడపిల్లలు పుడతారు, కొన్ని ఇంట్లో మగపిల్లలు పుడతారు, కొన్ని ఇంట్లో వికలాంగా అయి పుడతాడు, కొన్ని ఇంట్లో దొంగ అయి పుడతాడు. దేవుడు ఇచ్చిండు అంటారు, దేవుడు కాడు, తల్లిదండ్రి తప్పుతోనే అట్లా పుడతారు. అందుకే ఆడపిల్లలు ఎందుకు పుట్టిరు, మగపిల్లలు ఎందుకు పుట్టిరు, డాక్టర్ల తనుకోతే ఆడపిల్ల ఉన్నది అనగానే ఆపరేషన్ చేయంటారు. అట్లా కాదు, ఆ నియమం ఉంటుంది. ఆ సూర్యనాడితో పుట్టిన వాళ్ళు మగపిల్లగాడు పుడతాడు, చంద్రనాడితో పుట్టిన వాళ్ళు ఆడపిల్ల పుడతారు.
అవి చెప్పేస్తాం. నియమాలు 100% అగ్రిమెంట్ రాసి ఇవ్వచ్చు. మగపిల్లగాడు అంటే మగపిల్లగాడే తెలిసిపోతుంది. నాడి చెక్ అంటే సూర్య నాడి చెక్. పిల్లలు కాని వాళ్ళకంటే జర కష్టం ఉంటుంది. అయ్యే వాళ్ళకి ఆడపిల్ల మగపిల్ల కావాలంటే వాళ్ళు ఇద్దరు భార్య భర్తలను కూర్చున్నట్టు నియమం చెప్తాం. ఆ నాడి పరీక్ష మీద ఉండు అంటే 100% మగపిల్లగాడు ఉంటాడు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి నాడి ఏ నాడి యాక్టివేషన్లో ఉందనేది మీరు చెప్పగలుగుతారు? సూర్యనాడి, చంద్రనాడి ఏదంటే అప్పుడే అడుగుతాం కదా. నాది సూర్యనాడి నడుస్తుంది, ఇది చంద్రనాడి సులో ఉన్నది. ఇది మూస్తే ఇది వెళ్ళదు, నోరిపాల. ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది అట్లా. ఇప్పుడు మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, అంటే జాతక దోషాలు అవి తగ్గితే మానసిక సమస్యలు తగ్గిపోతాయా? తగ్గిపోతాయి. దానికి దీనికి ఎవరు ఇంటర్లింక్ ఉంటుందా? అవి మనం చేసుట్లు ఉంటాయి, చెప్పుట్లు ఉంటాయి. దానికి బుద్ధి చెప్పాలా, సంజాయించాల. ఈ ఆత్మకి ఈ శరీరానికి. శరీరం చెప్తే మా ఆత్మ వినదు, పోరను అని పక్కకెట్టేస్తుంది. శరీరం జర మూర్ఖంగా ఉంటుంది, ఆత్మనేమో చక్కగా ఉంటుంది. అది జ్యోతి ఒకటేసారి కూర్చొని రప్పమని వెళ్ళిపోయిందంటే ఇదంతా ఆగిపోతుంది, ఎక్కడిదక్కడే పోతుంది. ఇప్పుడు ప్రాణశక్తి తగ్గింది అంటే శరీరంలో కొంచెం సత్తువ అంత తగ్గుతుంది. ప్రాణశక్తి తగ్గుతుందా? శారీరకంగా బలం తగ్గుతుంది? శరీరం బలం తగ్గుతుంది, ఆత్మకు దానికి ఏం ఒకటే ఉంటుంది. అది తగ్గుడు ఏమి ఉండదు, దానికి ఏమి ఉండదు. అది ఒక్కటేసారి వెళ్ళిపోయిందంటే టప్ మని వెళ్ళిపోతుంది అంతే. కొంచెం పెరగడం తగ్గడం అది ఏమి ఉండదు దానికి. ఆత్మకు అవన్నీ ఉండవు, ఈ శరీరానికే ఉంటాయి అవన్నీ. మన తినే పదార్థాలను బట్టి వాటితో ఉంటాయి, అట్లేముండదు. సార్, మా విన్నపం మేరకు చాలా విలువైన సమయాన్ని మాకు వెచ్చించారు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి జ్ఞానాన్ని అందించారు. ఏమో మేడం, అంత పెద్దోడిని ఏం గాను, నాకన్నా పెద్ద ఋషులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు గొప్పవాళ్ళు. అంత అయితే లేను. ఈ ప్రయాణంలో మనం మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, విజ్ఞానాన్ని మాకు అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మీకు కూడా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చూశారు కదా, ఇక్కడ సుదర్శన ముదిరాజ్ గురువు గారు ఏ ప్రామాణికంగా ఇక్కడ వైద్యం చేస్తున్నారు అనేది అర్థమైంది. అది ఏంటి అని అంటే నాడీ పరీక్ష, ఇంకా 5 చేతి వేళ్ళ యొక్క చిటారు ఇలా చివరిన చూస్తేనే, ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తేనే ఆయనకు మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళ జాతక చక్రంతో సహా, దోషాలతో సహా, అన్ని అనారోగ్యం మొత్తం స్కాన్ కాపీ అని చెప్పేస్తున్నారు, మాటల్లోనే చెప్పేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ ఆయన వైద్యంలోనే ఈ మూలికల తాలూకా పౌడర్లు, రసాలు, దానితోనే ఆయన వైద్యాన్ని అందిస్తున్నారు అని ఆయన మాటల్లో మనకు తెలియజేశారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఇక్కడ రావచ్చు, వచ్చి వైద్యం తీసుకోవచ్చు. టైమింగ్స్ ఏంటి అంటే కేవలం ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4-5 గంటలకే ఇక్కడికి వచ్చి 9 గంటల వరకు వైద్య సేవలు తీసుకోవచ్చు. తర్వాత 9 తర్వాత గురువు గారు ఇక్కడ అవైలబుల్గా ఉండరు. ఋషి పరంపరలో సిద్ధ యోగంలో ఎన్నో సేవలు అందిస్తున్న మన భారతదేశంలో ఇలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని విశేషాలు అన్నీ కూడా జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకొని ప్రజలకి అందచేసి వాళ్ళ కష్టాలలో పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ నమస్తే.